तं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्य शरीरधारी कृपामुदीर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో క్రిందటిసారి క్లాస్‌లోని మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రెండవ అధ్యాయంలోని ఆత్మశాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఆహ్, ఒక దేహమే కాదు. అంటే ఈ శరీరం ఒకటే కాదు. 3 రకాలటువంటి దేహాలుంటాయి. ఒకటి ఆహ్, స్థూల శరీరము. స్థూల శరీరము 5 ఇంద్రియాలతోని చేయబడి ఉన్నది కదా! ఆహ్ 5 ఇంద్రియాలంటే మనం నాలుక అంటే రుచి చూసేది, చెవులు వినేది, తర్వాత వాసన ఇలా ముక్కు ద్వారా, అలాగే స్పర్శ ద్వారా ఈ రకంగా అంటే చూపు కళ్ళ ద్వారా ఈ రకంగా ఈ 5 ఇంద్రియాలతోని మనం ఈ బాహ్య విషయాన్ని ఏ రకంగా మనం తీసుకోగలుగుతాము అనేది ఈ 5 ఇంద్రియాలతో అవుతుంది. దాన్ని మనం స్థూల శరీరం అంటాం. అంటే మెటీరియల్ బాడీ. అంటే ఎక్స్‌టర్నల్ బాడీ అంటాం. సో, గ్రాస్ బాడీ అని కూడా మనం అని చెప్తాం అనమాట. అలాగే సూక్ష్మ శరీరం అనేది ఉంటది మనకి. రెండవది. సూక్ష్మ శరీరం 3 ఇంద్రియాలతోని. అదేంటది? మనం మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో మాట్లాడుకుందాం. మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో అంటే అహంకారం. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఆధ్యాత్మిక శరీరం. అంటే స్పిరిచువల్ బాడీ. దీన్నే ఆత్మ అని అంటారు. దీని యొక్క లక్షణం ఏంటి? చైతన్యం. ఇప్పుడు ప్రతి విషయం మనం తెలుసుకోవాలంటే లక్షణాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒక వాసన వచ్చిందంటే ముక్కు ఉన్నదని తెలుసుకోవచ్చు. ఆలోచన వస్తుందంటే మనకి మైండ్ ఉందని తెలుసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మన జీవితంలోని మనం ఏ పరిస్థితిలోని ఎప్పుడు ఎలా ఉంటామో దాన్ని ఎలా మార్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు కొంతమంది సంతోషంగా ఉండగలుగుతున్నారు? మరి కొంతమంది సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? మనం కూడా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మన జీవితంలో ఏ ఏ సంఘటన జరిగినా అది అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఇద్దరి మధ్యన బంధం సరిగా లేకపోవచ్చు. లేదా మన జీవితంలోని ఏదైనా తలపెట్టింది ఒకటి సాధించాలనుకుంటే ఎందుకు సాధించలేకపోతున్నాము? దీనికి కారణాలేంటో మనం తెలుసుకోగలిగితే ఈ 3 శరీరాలు ఎలా పనిచేస్తున్నాయి అన్న విషయాన్ని మనం సరిగ్గా తెలుసుకున్నప్పుడు మనం జీవితంలో సాధించాలనుకున్నది సులువుగా సాధించగలుగుతాం అన్నమాట. సో, ఇంతకుముందు నేను మీకు చెప్పాను. చైతన్యం అంటే ఆత్మ ఉన్నాదా లేదా అంటే ఎలా తెలుసుకోవచ్చంటే చైతన్యం ద్వారా. చనిపోయిన మనిషికి, బతికున్న మనిషికి తేడా ఏంటి? చనిపోయిన మనిషికి, బతికున్న మనిషికి ఉండేది అదే శరీరం. స్థూల శరీరం. అదే చెవులు, అదే ముక్కు, కళ్ళు అన్నీ ఉంటాయి. కానీ ఏమి అవగాహన ఉండదు ఆ శరీరానికి. ఆ స్పర్శ ఉండదు, వినికిడి శక్తి ఉండదు. ఎందుకుండదు? ఎందుకుండదంటే వాళ్ళ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సో, ఈ ఆత్మ అనేదే నిజమైన వ్యక్తి అన్నమాట. ఈ శరీరం ఒక వాహనం లాంటిది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలాగా? ఇప్పుడు మన ఇంట్లోని కంప్యూటర్ ఉంటది. కంప్యూటర్‌లోని హార్డ్‌వేర్ ఉంటది. అంటే ఈ కీబోర్డ్ ఉంటది. చూడడానికి స్క్రీన్ ఉంటది. మీ టీవీ కూడా అంతే కదా! రిమోట్ ఉంటది. రిమోట్ నుంచి ఛానెల్ నొక్కుతారు. అది ఆ తర్వాత మీ టీవీ మీదన మీకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్ వస్తది. కానీ దీని వెనకాల ఒక సాఫ్ట్‌వేర్ అనేది రన్ అవుతూ ఉంటది కదా! అప్పుడే కదా అర్థమవుతది మీరు ఏ ఛానెల్ చూద్దాం అనుకుంటున్నారని. సో, హార్డ్‌వేర్ ఉన్నది. దాని ద్వారా చూడగలుగుతున్నారు. టీవీ వెనకాల ఒక మెకానిజం ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ రన్ అవుతుంది. అలాగే చూసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురిలోని ఈ సాఫ్ట్‌వేర్ ఇంపార్టెంటా?
హార్డ్‌వేర్ ఇంపార్టెంటా? లేకపోతే యూజర్ అంటే ఉపయోగించిన వ్యక్తి. ఈ మూడిట్లోని అందరికన్నా ముఖ్యమైన వారు ఎవరని చెప్తే మీరేం చెప్తారు? ఒకసారి ఆలోచించండి. అంటే వ్యక్తి ఇంపార్టెంట్ ఇక్కడ. యూజర్ ఇంపార్టెంట్ కదా! యూజరే లేకపోతే కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో పనే ఉంది. సాఫ్ట్‌వేర్‌తో ఏం పనున్నది కదా! ఆ రకంగానే మన శరీరము హార్డ్‌వేర్. ఒక యంత్రం లాంటిది. మెషిన్. అలాగే మన మైండు, మన తెలివితేటలు, మన అహంకారం ఇవన్నీ కూడా సాఫ్ట్‌వేర్ అంటే సూక్ష్మ శరీరం. ఓకే. ఈ రెండిటిని ఉపయోగించుకునేది ఎవడు? హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు ఈ ఆత్మ అన్నమాట. అంటే యూజరు. అంటే ఆత్మ లేకుండా మీ శరీరము పనిచేయదు. ఆత్మ లేకుండా మీ మైండు పనిచేయదు. కాబట్టి ఈ 3 శరీరాల్లోని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఆత్మకనమాట. కానీ మనం ఉల్టా చేస్తాం. రివర్స్ చేస్తాం కదా! ఎక్కువ ప్రాధాన్యతని ఈ బాహ్యంగా కనిపించినటువంటి శరీరానికి అంటే ఈ యంత్రానికి మాత్రం మనం ఎక్కువ దాన్ని మేకప్ చేయడం, సోక్ చేయడం, ఎలా కనిపిస్తున్నాము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే కొంతమంది మైండ్ నేను బాగా మాట్లాడుతున్నానా? లేకపోతే తెలివితేటలతో ఉంటున్నానా? అది ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఈ ఆత్మ. కాలేజీలున్నాయి, స్కూళ్ళున్నాయి. చాలా చెప్తున్నారు చదువులయిపోయినియి. కానీ ఆత్మజ్ఞానం ఎవరు ఇవ్వట్లేదు కదా! కానీ అదే ముఖ్యమైనది. కాబట్టి ఈ భగవద్గీత ద్వారా మనం దీన్ని మనం తెలుసుకోగలుగుతాం. దీన్ని ఇంకొంచెం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలాగా మన జీవితంలోని ఏం జరిగినా కూడా మన చైతన్యాన్ని ఎలాగ పెంపొందించుకుంటామో ఆ రకంగా మన జీవితం నడుస్తది. ఎలాగంటే ఇప్పుడు మీరొక టార్చ్ లైట్ తీసుకున్నారనుకోండి. ఆ టార్చ్ లైట్‌లో బల్బు ఫిలమెంట్ ఉంటది. ఆ ఫిలమెంట్ నుంచి వెలుగొస్తది కదా! టార్చ్ లైట్ నుంచి వెలుగొస్తది. బీమ్ అంటాం దాన్ని. అంటే ఆ టార్చ్ లైట్ ఎటుపక్క చూపిస్తామో ఆ వెలుతురు ఆ వస్తువుల మీద పడతది. ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి. కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తాము? టార్చ్ లైట్ యేసుకుంటాం. అంటే ఇప్పుడు జనరేటర్స్ ఉన్నాయి. కానీ ఉదాహరణకు చెప్తున్నాను. టార్చ్ లైట్ మీరేసేటప్పుడు ఆ బీమ్ అనేదొస్తది. బీము దేని మీద పడతాదో, ఆ వెలుతురు ఏ వస్తువు మీద పడతాదో అది మాత్రమే మీకు కనిపిస్తది. దాని మీద మాత్రమే మీ యొక్క అవగాహన వెళ్తది. కదా! ఆ రకంగానే ఈ బల్బ్ అనేది ఆత్మ అనమాట. ఈ ఆత్మ నుంచి ఈ వెలుతురు అంటే చైతన్యం ఏ వస్తువు మీద, ఏ విషయం మీద దాని యొక్క చైతన్యం పడుతుందో దాని మీద మన దృష్టి మళ్లుతదని. మన శక్తి అంటే చూపుల శక్తి అవ్వచ్చు, ఆలోచన శక్తి అవ్వచ్చు, అన్నీ మన శక్తులు ఆ డైరెక్షన్‌లోని ఆహ్, ఉపయోగపడతాయన్నమాట. ఉపయోగిస్తూ ఉంటదన్నమాట మన ఆత్మ. అలాగే ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మీరు బెంగుళూరు నుంచి చెన్నై వెళ్ళాలనుకోండి రాత్రి పూట. కారులో లైటేసుకుంటారు కదా! ఈ లైట్ వేసుకుంటే ఇక్కడ లైట్‌లేస్తే అక్కడ చెన్నై కనబడిపోదు కదా! మీకు 10 మీటర్లు కనిపిస్తది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో 10 మీటర్లు రోడ్డు కనిపిస్తదనమాట. ఆ దారి పట్టుకొని వెళ్తారు. అలాగే మన ఆత్మ కూడా మనం ఏమైతే జీవితంలో అవ్వాలనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో, అటు పైగా అంచెలంచెలుగా చూపిస్తదనమాట. ఈ రకంగా. సో, దీన్ని చైతన్యం అంటాం. అంటే వెలుతురు లాంటిదే. అలాగే ఇప్పుడు సూర్యుడి గురించి చెప్పాను గదా! సూర్యుడు ఒక చోటున్నా కూడా అన్ని గ్రహాలు కొన్ని వేల, కోట్లాది గ్రహాలు ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిలన్నిటిని కూడా దానికి ఏమంటారు? లైఫ్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే, ఆ సూర్యకిరణాల యొక్క శక్తి వల్లనమాట. కనీసం మన సూర్యనారాయణని కూడా దండం పెట్టుకోం గదా! కానీ మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. చేయాల్సిందేంటి? సూర్యుడిని నమస్కరించుకోవాలి. ఆయన కిరణాలే లేకపోతే, ఆ నారాయణుడి కిరణాలే లేకపోతే మనకు జీవనమే లేదు. ఇంకా జీవనమే లేదంటే ఏదవ్వాలనుకుంటే అదయిపోతామా? అవ్వం కదా! మనకి పెద్ద పట్టింపు లేదు. ఆ రకంగానే మన ఈ శరీరంలోని, మన హృదయంలోని మన ఆత్మ అనేదున్నది. హ్మ్. ఈ ఆత్మ ఆహ్, స్థూల శరీరానికి సంబంధించింది కాదు. సూక్ష్మ శరీరానికి సంబంధించింది కాదు. కానీ ఈ ఆత్మ అనేది ఈ రెండిటిని కూడా అంటే మన కర్మ బట్టి, మన కోరికలను బట్టి ఈ రకమైనటువంటి శరీరం 84,00,000 ఆహ్, డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయన్నమాట. అవి జంతువులు, చెట్లు, చేపలు ఇంకా రెప్టైల్స్, ఆహ్, ఆహ్, బర్డ్స్ ఇలా రకరకాల. అందులోని
మనిషి జీ మనిషిగా కూడా ఒక రకమైనటువంటి శరీరం అన్నమాట. మనం చాలా అదృష్టవంతులు. ఈ రకం శరీరం కలవడం వల్ల. ఎందుకు? వాళ్ళ యొక్క చైతన్యం నారో కాన్షియస్‌నెస్ అన్నమాట. ఏవి? చెట్లువి. దానికన్నా కొంచెం పర్వాలేదనుకున్నది ఈ జంతువులకుండేటువంటి కాన్షియస్‌నెస్ అంటే చైతన్యం అన్నమాట. అంటే కొంతవరకు అవి ఆలోచించగలవు. కానీ మనిషి యొక్క యంత్రంలోనే మనిషికి ఉన్నటువంటి చైతన్యం బ్లాసమింగ్ కాన్షియస్‌నెస్ అంటారు. అంటే ఆహ్, కలువ పువ్వు ఎలాగా పూర్తిగా విచ్చుకుంటది. వికసిస్తది. మనిషి జీవితంలో అంటే మనిషి యొక్క శరీరంలో మాత్రమే పూర్తిగా ఈ చైతన్యం వికసించుకునేటటువంటి అవకాశం ఉంది. వేరే ఏ జీవిలో లేదనమాట. దేనికి వికసించుకోవాలి? మనం భగవంతుని యొక్క అణువులు చెప్పాను గదా! ఆయన్ని చేరుకోవాలనుకుంటే ఈ చైతన్యాన్ని మనం శుద్ధి చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ చైతన్యం కవర్ అయిపోయింది. ఎలాగా? మంటుంటది. మంట మంటని దేన్నైనా దహనం చేసేయగలదు. చెత్త, చెదారం అన్నిటిని కూడా దహనం చేస్తది. కానీ ఒక్కొక్కసారి ఆ మంట ఈ పొగతో కప్పబడి ఉండడం వల్ల సరిగ్గా కనబడదు. అలాగే చైతన్యం కూడా వెలుగుతూనే ఉంటది ఎప్పుడు కూడా. కానీ ఒక్కొక్కసారి ఈ బాహ్య ప్రపంచం వల్ల కప్పబడి ఉంటదనమాట. కాబట్టి మనం ఎవరు అన్న విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోలేకపోతాం. అయితే ఈ చైతన్యం ఎలా పనిచేస్తదో మీకు చెప్తాను. ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉన్నది. స్టేషన్ ఉంది. ఎలక్ట్రిసిటీ స్టేషన్ ఉంది కదా! అది పవర్ హౌస్ అంటాం. కరెంట్ ఆఫీస్ ఉంటది. అంటే స్టేషన్ ఉంటది. ఆ స్టేషన్ నుంచే అందరింట్లకి కూడా ఈ ఎలక్ట్రిసిటీ సప్లై అవ్వడం జరుగుతది కదా! మన ఈ స్టేషను హార్ట్ అనుకోండి. ఈ ఎలక్ట్రిసిటీ స్టేషన్ హార్ట్ అనుకుందాం. మరి ఎలక్ట్రిసిటీ ఏంటి? ఈ చైతన్యాన్ని అనుకోండి. అంటే పవరు. ఈ పవర్ ఏంటి? ఈ ఎనర్జీ. ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఎనర్జీ. అలాగే మన శరీరంలో ఆత్మ నుంచి వెలువడుతున్నది కూడా ఒక శక్తి అన్నమాట. అయితే ఈ కరెంట్ వైర్లు ఎటుపైగా పోతాయో కరెంట్ అటుపక్కనే వెళ్ళగలదు. అటుపక్కే ప్రవహించగలదు. లైన్ ఎటుపక్క ఉన్నదో ఆ లైన్‌లోనే ఈ ఎలక్ట్రిసిటీ అన్న శక్తి ప్రవహిస్తది. ఆ ఇంట్లో మాత్రమే వెలుతురనేది కలుగుతది కదా! ఆ రకంగానే మన ఆత్మ అంటే మన మనస్సు దేని మీద లగ్నం చేస్తామో మ దాని యొక్క చైతన్యం ఆ వస్తువుల మీద కానీ, ఆ యొక్క విషయం పైన కానీ పడటం జరుగుతది. అప్పుడు దాని గురించి మాత్రమే మనకు అవగాహన ఉంటదనమాట. మన శక్తి అంతా కూడా అటువైపుగా ప్రయాణిస్తది. మన శక్తి ఎటుపక్క ప్రయాణిస్తదో, మన జీవితంలో జరిగిన సంఘటనలు ఆ రకంగా ఉంటాయి. అంటే మీకు చెప్పాను ఇంతకుముందు. మీ పెరట్లోని మామిడి విత్తనం ఏస్తే జాంకాయలు రావండి. మామిడి పళ్ళే వస్తాయి రేపు పొద్దున కదా! అలాగే మన దేని మీదైతే లగ్నం పెడతామో ఎక్కువ, మన ఆలోచన కానీ, మన మాట తీరు కానీ, మన మనస్సు కానీ, ఇవన్నీ కూడా విత్తనాలు లాంటివన్నమాట. విత్తనం ఏ రకమైనటువంటి నేచర్ కలిగి ఉంటాదో, దాని యొక్క ఫలం కూడా అదే నేచర్‌తో ఉంటది. అంటే ఈరోజు మీకు ఒక కష్టం వచ్చిందనుకోండి, లేకపోతే హ్మ్, ఏదో ఒక విషయం జరిగింది, ఏదో ఒక పరిస్థితొచ్చింది, ఏదో ఒకటి చేయలేకపోతున్నారు అంటే, మీరు ఇంతకుముందు వేసిన విత్తనాలే ఇప్పుడు ఫలాల కింద వచ్చాయన్నమాట. ఈ ఫలాలు ఒక్కోసారి తియ్యగా ఉంటాయి. ఆహ్, మరొకసారి ఆ ఫలాలు చేదుగా ఉండొచ్చు. ఆహ్, లేకపోతే తినాలనిపించదు. లేపోతే కొన్ని పుచ్చిపోతాయి కూడాన. హ్మ్. ఇలాగా ఈ ఫలాలు. ఈ రకంగానే అయితే మామిడి పళ్ళు మనం కొనుక్కుంటే పాడైపోయింది పడేయొచ్చు. కానీ జీవితంలోని అలా జరగదనమాట. మనం సరిగా ఆలోచన తీరు లేకపోతే ఆ రకంగా వేసినటువంటి విత్తనాలు మన మనసు ద్వారా, ఈ చైతన్యం ద్వారా ఆ శక్తి ఆహ్, ఆటి పైగానే వెళ్ళి మన జీవితంలోని వాటినే కలిగిస్తదనమాట మనల్ని. హ్మ్. అందుకే చెప్తున్నాను. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అది అవ్వట్లేదు. ఎందుకు? మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. కానీ సంతోషంగా ఎందుకు లేకపోతున్నారు అంటే, సంతోషంగా ఎలా ఉండాలో అన్న విషయమే మనకు తెలీదు. ఏ దారిలో ఎళ్తే మనకి నిజమైన సంతోషం కలుగుతాదో అన్న విషయాన్ని మనం తెలుసుకోలేదు కదా! ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎలాగ మీకు నడుస్తుంది. ఈ చైతన్యాన్ని నీరు కింద ఆలోచించండి. అంటే వాటర్ కింద. ఇప్పుడు మీకు ఒక ఎకరం పొలం ఉన్నది.
ఆ ఎకరం ఖాళీ ల్యాండ్ ఉన్నది. ఒక ప్లాటు మీరు టమాటాలో విత్తనాలేశారు. ఒక ప్లాటు బంగాళదుంపలు, ఒక ప్లాటు క్యారెట్ ఏశారు. ఒక ప్లాటు బీట్రూట్ ఏశారు. ఈ రకంగా ఒక్కొక్క ప్లాటేసి, ఒక్కొక్క ప్లాట్‌లో విత్తనాలేశారు. ఇప్పుడు ఏ ప్లాట్‌లో మీరు నీరుని వేస్తారో, ఆ! నీరుని అందిస్తారో, ఆ ప్లాట్‌లో అంటే ఇప్పుడు బంగాళదుంప ప్లాట్‌లోనే నీళ్లేస్తున్నారు రోజును. కానీ క్యారెట్‌కి, బీట్రూట్‌కి ఎయ్యట్లేదనుకోండి. ఏమవుతది? క్యారెట్‌లు, బీట్రూట్‌లొస్తాయా? పెరుగుతాయా? పెరగవు. అలాగే ఈ నీరులాగే మనం దేని మీదైతే చైతన్యాన్ని, మన మనసుని లగ్నం చేస్తామో, అదే మన జీవితంలో మిగులుతాది. అదే మన జీవితంలోని కనిపిస్తాయి. అదే మన జీవితంలోని జరుగుతూ ఉంటాది. ఈ రకంగానే మన మైండ్ అనమాట. మన మైండ్ ఒక ప్లాట్ లాంటిది. ఈ ఒక ఎకరం పొలం లాంటిదనమాట. సో, మన చైతన్యం దేని మీద పెడతామో ఆ రకంగా పనిచేస్తది. ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచిద్దాం. ఓకే. ఒక ప్లాట్ సంతోషం అనుకుందాం. మైండ్ పొలం అనమాట. ఫీల్డ్. ఈ మైండ్ అనే ఫీల్డ్‌లోని ఈ బంగాళాదుంప, టమాటా, ఈ బెండకాయలు వేరు వేరు ప్లాట్‌లేసాం కదా! అలాగే ఇప్పుడు సంతోషాన్ని మనం విత్తనాలేసాం. సంతోషం కలగడానికి. అలాగే సాడ్‌నెస్, విషాదం, అలాగే కోపం, అలాగే ఒకరి మీద జెలసీ, లేదా ఒకరికి మ్యూజిక్, ఒకరికి ఫోటోగ్రఫీ, ఒకరికి డాన్స్ చేయడం ఇష్టం. ఇలా రకరకాలుగా ప్లాట్‌లున్నాయన్నమాట. మన ఈ చైతన్యాన్ని దేని మీదైతే మనం లగ్నం చేస్తామో, అంటే మన మనసుని దేని మీదైతే పెడతామో, అదే పెరుగుతూ ఉంటదనమాట. మన సంతోషం ఉండడానికి ఆ విత్తనాలేస్తే, తర్వాత మనకి వచ్చే ఫలితం కూడా సంతోషమే. అదే మనం ఎప్పుడు కూడా కోపంగా ఉన్నామనుకోండి, మరి ఏ రకమైనటువంటి విత్తనాలేస్తాం? కోపానికి సంబంధించిన విత్తనాలేస్తున్నాం అనమాట. కాబట్టి మనకి అన్నీ కూడా ఆ రకంగానే కనిపిస్తాయనమాట. మన దృష్టికోణం కూడా ఆ రకంగా మారిపోతదనమాట. ఎందుకంటే మీకు చెప్పాను. ఆహ్, టార్చ్ లైట్ ఎలా పనిచేస్తది? టార్చ్ లైట్ యొక్క వెలుగు ఏ వస్తువుల మీద పడతదో దాని యొక్క అవగాహనే మనకు కలుగుతది. ఆ రకంగానే మన మనస్తత్వాన్ని ఎలాగా మనం ఆహ్, డెవలప్ చేసుకుంటామో, ఆ రకంగానే ఉంటదనమాట. ప్రతి దాంట్లోని ఎంచడం మొదలుపెట్టామనుకోండి, మంచిలో కూడా తప్పుని ఎంచుకోగలిగేటట్టుగా మన మనస్సు అయిపోద్దనమాట. సో, ఈ రకంగా మనం అందుకే జాగ్రత్తగా ఉండాలి. క్యాజుయల్‌గా మాటాడడము, ఎవరి పైనోతలాగా మాటాడడము, లేకపోతే అక్కర్లేని ఆటికి కోంపడడం, అవసరమైన విషయాలకి కోంపడాలి. చెప్పాను కదా! మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఆహ్, మామూలుగా చెప్తే వినకపోవచ్చు. కోంపడొచ్చు. అంటే ఒక మంచి ఉద్దేశం కోసం అన్నమాట. కానీ ఇది అలవాటు కింద ఉంటే మంచిది కాదనమాట. ఇదే దహనం చేస్తది మనల్ని. మన జీవితాన్ని కూడా నాశనం చేస్తది. మీకు చెప్పాను కదా! నాలుక ఎంత ఆహ్, ఆహ్, టఫ్ సెన్స్ అని. పాము లాంటిదనమాట. ఎప్పుడు గాసిప్ చేద్దాం అనుకుంటది. రకరకాల టేస్ట్ తిందాం అనుకుంటది. అందుకే నాలుక పావులాగే తిరుగుతూ ఉంటదనమాట. దానివల్ల సంబంధాలు బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఒక విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతాము. నాలుక తిన్నగా ఉండదనమాట. పాములాగా ఇటు అటు కదులుతూ ఉంటది. అందుకే ఆ ఇంద్రియాన్ని ముందు అదుపులో పెట్టుకోవాలనమాట. ఏది పడితే అది తినడం కాదు. ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఇష్టం వచ్చింది. భగవంతుని గురించి మాట్లాడుకోవాలి కొద్దిసేపైనా. 24 గంటలు ఆయన గురించి మాట్లాడాలి కానీ, మనకంత సమయం లేదు కదా! కనీసం కొంతసేపు ఇలాగా. సో, ఈ రకంగా మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, అనుభూతులు ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎవరు కారకులు? మనమే కారకులు. ఏమైనా మనకు కష్టం కలిగితే భగవంతుడు కష్టాలు పెట్టామంటాం. ఏమైనా మనం జయించామంటే నేను జయించానంటాం కదా! ఇదొక రకమైనటువంటి అహంకారం అన్నమాట. నిజానికి మనకిచ్చిన తెలివితేటలు ఆ భగవంతుడే ఇచ్చారు. మనకి ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? మనమేమైనా క్రియేట్ చేసుకున్నామా? ఆయనే ఇచ్చారు. ఈ చూడగలిగే శక్తి, వినగలిగే శక్తి ఇవన్నీ ఎవరిచ్చారు? ఆ పరమాత్ముడు మన మనసులో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమయ్యాయి. అన్నీ ఇచ్చారాయన. పీల్చుకోవడానికి గాలిచ్చారు, చూడడానికి వెలుతురిచ్చారు. కానీ, ఆయన గురించి తెలుసుకోవడానికి మన దగ్గర సమయమే లేదు. ఏమంటే స్టడీస్‌లో బిజీ. ఏమంటే జాబ్‌లో బిజీ. ఆహ్, ఏమో ఎప్పుడో ముసలయిపోయిన తర్వాత చూద్దాం. ముసలయిపోయిన తర్వాత ఇంక మీ బ్రెయిన్ ఏం పని జేస్తది? మీ శరీరం ఏం పని జేస్తది? అర్థం ఏం చేసుకుంటారు? దేవుడికి సేవ ఎలా చేస్తారు?
అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత దేవుడి సేవ చేయాలనేమి లేదండి. మన చైతన్యాన్ని మార్చుకోవాలి. మనం చేసే పనులు మార్చుకోక్కర్లేదు. మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఆఫీస్‌కెళ్ళొద్దని ఎవరు చెప్పారు? ఆఫీస్‌కెళ్ళాలి, పని చేయాలి, డ్యూటీ. మరందుకే కదా కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. నాయనా నువ్వు యుద్ధం ఆడాలి, నువ్వు క్షత్రియుడు అని. స్టూడెంట్ ఏం చేయాలి? అన్నీ విడిచిపెట్టి ఎక్కడో జాయిన్ అయిపోకూడదు. వాడు చదువుకోవాలి బాగాన. కానీ ఎందుకు చదువుతున్నారు? దేవుడికి సేవ చేయడం కోసం. ఎందుకు ఉద్యోగానికెళ్తున్నారు? దానికి వచ్చినటువంటి ఫలితాన్ని కొంచెం ఆహ్, దేవుడికి సంబంధించినటువంటి విషయాల కోసం ఉపయోగించుకోవడానికి. అంటే వైష్ణవులకి ఆహ్, దానాన్ని ఇవ్వడానికి. ఎందుకు వైష్ణవులకి దానం ఇవ్వాలి? భగవంతుడి గురించి కొంచెం వాళ్ళు చెప్తారు. పూర్తిగా వాళ్ళ జీవితం అంతా కూడా దానికే డెడికేట్ చేశారు కాబట్టి, మనలాగా ఉద్యోగంకెళ్ళి సంపాదించుకోలేరు కాబట్టి, వాళ్ళు మంచి కార్యాన్ని చేస్తున్నారు కాబట్టి డబ్బులిస్తారు. దేవుడికా ఇస్తాం డబ్బులు? దేవుడికెందుకండి మీ డబ్బులు? హుండీలో రూ. 1,00,000 రూ. 1000 10,000 గొప్ప చెప్పుకుంటారు. దేవుడికెందుకు మీ డబ్బులు? దేవుడి కాళ్ళ దగ్గర కొన్ని కోట్లాది లక్షల్లో సేవ చేస్తున్నారు. ఆయనకెందుకు? అదృష్ట దేవతలందరూ ఆహ్, ధనం, ఐశ్వర్యం కలిగినటువంటి దేవతలందరూ కూడా భగవంతుని యొక్క కాళ్ళకి, పాదాలకి సేవ చేస్తున్నారు కదా! ఈ సృష్టికి మొత్తం కర్త ఆయనే. ఆయనే అధిపతి. కిందటిసారి మీకు చెప్పాను కదా! ఆయనకెందుకు అయినా మీరిచ్చినా కూడా ఎలా సంపాదించగలుగుతున్నారు? ఆయనిచ్చిన శక్తి, మన ఒంట్లో శక్తి, ఆలోచించే శక్తి అదంతా కూడా భగవంతుడు కల్పించారు. ఆయనిచ్చిన భిక్ష వల్ల మనం వాడుకొని, ఆయనకి మనం తిరిగి ఇవ్వాల్సిందేం అవ్వదు. కుదరదు కదా! ఆయనకంతా అన్నీ ఉన్నాయి. మీరిస్తేనే ఆయన సంతోషంగుంటారు. ఇవ్వపోతే కాదు. అందుకే భగవంతుడు మనం హుండీలో ఎంతేస్తామో చూడరు. మనం ఎంత మడిచి మళ్ళీ తిరిగి మన జేబులో ఎట్టేసుకుంటున్నామో దాని మీద ఉంటది ఆయన శ్రద్ధంతా. కృష్ణుడు అంతే. ఆ! ఆళ్ళింట్లో ఉంటది వెన్న. చాలా ఉంటది. యశోదమయి వెన్న, పెరుగు, పాలు అన్నీ చేస్తారు. ఆహా! తీసుకోరాయన. పక్కింట్లో దొంగతనం చేస్తారాయన. ఆ రకంగా ఉంటారనమాట. అంటే ఆయనకి కావాల్సింది మీకు చెప్పాను కదా! ప్రేమ అంతే. ఇ ఇవన్నీ కూడా ఆయనే కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన లోకంలోని అందరూ ఆయన్ని కంట్రోల్ చేస్తారు. చెప్పాను కదా! యశోదమయి, ఆహ్, లేపోతే గోపికలు, లేపోతే రాధారాణి. ఎందుకు? ఆయన ప్రేమకు బానిసనమాట. ఆ! అందుకే మన జీవితంలోని మనం ఏమైనా పని చేసేటప్పుడు కానీ, మన మధ్యన ఉండే సంబంధాలు కానీ, ప్రేమ అనేది లేకపోతే ఎక్కువ కాలం నిలవవు ఆ సంబంధాలు. అదే ప్రేమతోని ఏదైనా మనం తలపెట్టి ఆ పని చేయకపోతే దాని యొక్క ఫలితం మధురంగా ఉండదు. స్వీట్‌గా ఉండదు. ఏదో చేయాలని చేశామనుకోండి పని, ఫలితం వస్తది కానీ, దాన్ని పూర్తిగా ఆస్వాదించం. హ్మ్. ముందుగా లీక్ అయిన పేపర్ చదివి పరీక్ష రాసారనుకోండి, మార్కులు బాగా వస్తాయి. కానీ అందులో తీయదనం ఉండదు. కష్టపడి రాసాడనుకోండి, వాడి హ్మ్. స్టేట్ ఫస్ట్ రావక్కర్లేదు. పాస్ అయిపోయినా ఆడికొక సంతృప్తి ఉంటదనమాట. అలాగే మన జీవితంలోని సరిగా అర్థం చేసుకోవాలి విషయాల్ని. కాబట్టి ఈ 3 శరీరాలు మీకు చెప్పాను గదా! మనం ఏ దేని మీద ఎక్కువ మన అవగాహనని, మన మైండ్‌ని పెడుతున్నామో, అదే మన కంఫర్ట్ జోన్ అయిపోద్దనమాట. ఎప్పుడు కోపంగా ఉన్నామనుకోండి, హ్మ్, ఆటోమేటిక్‌గా మన మైండు ఆ దారినే చూపిస్తదనమాట. హ్మ్. ఎప్పుడు భయంతోని బతుకుతున్నామనుకోండి, ఆహ్, ఆటోమేటిక్‌గా అదే కంఫర్ట్ జోన్ అయిపోద్దనమాట. పర్మనెంట్‌గా మనం ఎప్పుడు కూడా ఫియర్‌లోనే బతుకుతాం అనమాట. ఆటోమేటిక్‌గా అటు వెళ్ళిపోతది. ఎందుకు వెళ్ళిపోతదంటే మీకు చెప్పాను కదా! ఇంతకుముందు ఒక ఉదాహరణ. పల్లెటూరుల్లోని వర్షాలు పడితే బాగా ఆహ్, మొక్కలయి పెరిగిపోతాయి. కానీ ఒక దారంట కంటిన్యూయస్‌గా నడుస్తున్నారనుకోండి, అక్కడ మాత్రం మొక్కలు పెరగవు. సో, దారి చూడొచ్చు. అలాగే మైండ్ కూడా సులువుగా ఏ దారైతే కనిపిస్తదో అదే తీసుకుంటదనమాట. కాబట్టి మనం ఎక్కువ దారి కోపంతో నడిచామనుకోండి, ఆటోమేటిక్ కోపమొస్తది. ఎప్పుడు జెలసీతో ఉన్నామనుకోండి, ఎప్పుడు అదే. అలాగే ఒక డాక్టర్ ఆలోచించాడంటే ఎప్పుడు ఆపరేషన్‌ల గురించి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అవి ఎలా దాని మీదే ఉంటది. ఆయన లగ్నం మైండ్ ఆటోమేటిక్‌గా అటే వెళ్ళిపోద్దనమాట. అదే మీరు ఆహ్, స సంగీతం నేర్చుకున్న వాళ్ళ దగ్గరికెళ్లారనుకోండి, వాళ్ళు మాట్లాడడం ఎప్పుడు సంగీతం గురించే మాట్లాడతారు. ఆ! సంగీతం ఆ ఇన్‌స్ట్రుమెంట్సే ప్లే చేస్తూ ఉంటారనమాట. ఈ రకంగా మన జీవితంలోని జరిగిన సంఘటనలు మన వల్లే మనమే తెచ్చుకుంటున్నాం.
ఈ కష్టాలు దేవుడేం పెట్టట్లేదనమాట. ఈ కష్టాలన్నీ కూడా మన యొక్క హృదయం నుంచి మన చైతన్యాన్ని ఎటు పైగా మనం పంపిస్తున్నామో ఆ రకంగా పనిచేస్తుందనమాట. కాబట్టి మీరు ఈ స్థూల శరీరం కాదు, ఈ సూక్ష్మ శరీరం కాదు. చెప్పాను కదా! కార్‌లో మీరు కూర్చున్నారనేసి మీ కార్‌లోనే కూర్చున్నారు. మీరు కారైపోతారా? ఈ శరీరంలో మీరు నివసిస్తున్నారు. ఆత్మ నివసిస్తుంది. కానీ మీరు ఈ శరీరం అయిపోరు కదా! ఇంతకుముందు చెప్పాను మీకు. శరీరం యొక్క అవసరాలు వేరు. ఆత్మ యొక్క అవసరాలు వేరు. శరీరానికి భోజనం పెడితే పర్వాలేదు. మరి ఆత్మ అనేది నిజమైన వ్యక్తి కదా! దానికి అంటే కార్‌లో పెట్రోలేస్తే మీ పొట్ట నింపుకున్నట్టేనా? అదే మీ పొట్ట నింపుకుంటే ఆత్మ సంతృప్తి కలుగుతుందా? అందుకే మనం ఎంత సంపాదించినా, ఏం వెతుకుతున్నా జీవితంలో సంతోషంగా ఉండలేం. రెస్ట్‌లెస్‌గా ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఆత్మకి కావాల్సింది ఇచ్చిన వరకు మన జీవితం ఇలాగే ఉంటదన్నమాట. నిజమైన వ్యక్తి ఎవరు? మన బాహ్యంగా కనిపించినటువంటి శరీరము కాదు. ఈ సూక్ష్మ శరీరం మన మైండు కాదు. ఈ ఆత్మ అన్నమాట మనం. అయితే దీన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. 3 ఆర్స్ అంటాం అన్నమాట. అంటే ఈ శరీరానికి, ఈ జీవితానికి కారణం ఆత్మ. ఆత్మ లేకుండా ఈ శరీరాలే ఉండవు కదా! అసలు చైతన్యమే ఉండదు కదా! ఈ చైతన్యం అంటే అవగాహనే ఉండదు దేని మీదన. అది ఆత్మ అన్నమాట. మైండ్, మైండ్ ఏం అంటే సూక్ష్మ శరీరం ఈ చైతన్యానికి ఒక దారి చూపిస్తది. ఎటువైపు వెళ్ళాలని. అంటే మీకు చెప్పాను కదా! టార్చ్ లైట్ ఎటు తిప్పితే అది ఆ వస్తువుల మీద మీకు అవగాహన ఉంటది. అలాగే మైండ్ మన చైతన్యం దేని మీద పడాలన్నది అది కంట్రోల్ చేస్తూ ఉంటదనమాట. రూట్ అనమాట అది. ఆ తర్వాత ఈ యొక్క శరీరం దారి ఎటుపక్క చూపిస్తాదో అటుపక్కగా నడుస్తదనమాట మన శరీరం. అంటే మీకు ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ లైట్‌లేస్తే చెన్నై డైరెక్ట్ కనిపించదు. హ్మ్. కానీ ఆ వెలుతురుని చూసుకుంటూ మీ యొక్క కారు అటువైపుగా వెళ్తూ ఉంటదనమాట. ఆ వెలుగు. అలాగే ఈ చైతన్యం అనేది ఒక ఎనర్జీ అనమాట. సో, ఆత్మ నుంచి ఈ శక్తి, చైతన్యం అనేటటువంటి శక్తి ప్రవహిస్తాది. సూర్యుడు ఒక చోటే, విశ్వమంతా వ్యాపిస్తారు. ఆత్మ ఒక్క చోటే ఉంటది శరీరంలో. కానీ మన శరీరం అంతా వ్యాపించి ఉంటది. ఆల్ పర్వేడింగ్. మన బాడీలో వ్యాపించి ఉంటదనమాట. ఆ వ్యాపించి ఉండడం వల్ల ఆహ్, శరీరానికి ఆ స్పర్శ, కంటికి ఆ చూపు, నొప్పి, ఈ ఈ హీటు, కోల్డు ఇవన్నీ కూడా మీకు అనుభవించగలిగే ఆహ్, అనుభవించగలిగేటట్టు చేస్తుందనమాట. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. మీ మైండ్ సరిగా లేకపోతే అది చూపించిన దారిలోనే మీ చైతన్యం అంటే మీ శక్తులన్నీ గూడా అది వ్యర్థం అవుతదో, లేదా ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో మీ ఇష్టం. మంచి వాటి మీద పెడితే ఫలితం బావుంటది. చెడ్డ వాటి మీద పెడితే ఆ రకంగానే ఆ నేచర్‌తోనే ఉంటదనమాట ఫలితం. కాబట్టి మన బాహ్య ప్రపంచంలోని ఏమైతే మనం అనుభవిస్తున్నామో అది కష్టమో, నిష్ఠూరమో, సంతోషమో లేదా శరీరంలో ఉన్నటువంటి నొప్పులో ఇదంతా బాహ్యంగా మనం అనుభవిస్తున్నాం. ఫిజికల్ రియాలిటీ కదా! కానీ దీనికి మొదలు ఎక్కడ మొదలైంది? సటిల్ రియాలిటీ అంటే సూక్ష్మ శరీరం నుంచి మొదలైందనమాట. అంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందెక్కడ ముందు మీ యొక్క సూక్ష్మ శరీరాన్ని సరి చేసుకోవాలి. అంటే మీ మైండ్‌ని అదుపులో పెట్టుకోవాలి. మీ ఆలోచన తీరు అంటే బుద్ధిని పెంచుకోవాలి. ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవాలి. అహంకారాన్ని తగ్గించుకోవాలనమాట. ఈ మూడిటి మీద మీరు ఆహ్, వర్క్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో మీకు మీ లైఫు బావుంటదనమాట. కాబట్టి అందుకే ఈ ఆత్మశాస్త్రం అనేది మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మీకు చెప్తాను. మీకొక ఆహ్, ఒక పిక్చర్ పంపించాను గదా! దాని గురించే కదా మనం మొదలైంది. ఒక రథము, 5 గుర్రాలు, దాని మీద డ్రైవరు, ఆ తర్వాత ప్యాసింజరు. హ్మ్. ఈ ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఆ పిక్చర్‌ని మీరు సరిగ్గా పరిశీలించుంటే ఆహ్, అందులో కూర్చున్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉన్నాడా? లేకపోతే భయంతో ఉన్నాడా? ఎందుకలా ఉన్నారు అని ఎవరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు?
ఎవరైనా అన్‌మ్యూట్ చేసి చెప్పొచ్చు. ఆ ఫోటోని చూసినట్టయితే కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆత్మ. ఆ రథం ఏంటి? మన శరీరము. ఆ గుర్రాలు ఇంద్రియాలు. ఆ గుర్రాలు నడిపేవాడు మన యొక్క బుద్ధి. కానీ కూర్చున్న ప్యాసింజరు మీరు సరిగా పరిశీలించినట్టయితే భయంగా ఉన్నాడనమాట. అంటే మనమే. ఎందుకు? ఎందుకంటే గుర్రాల్ని సరిగా అదుపులో పెట్టుకోలేదు. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపుగా వెళ్ళిపోతుందనమాట. ఇలా వెళ్తే ఆ యొక్క రథం ఏ దారిలో వెళ్తుంది, ఎక్కడ గుద్దుకుంటది, ఎక్కడ పడిపోతదో తెలీదు. కదా! ఒక ఇంద్రియం ఏంటి? ఒక గుర్రం ఆహ్, నాలిక. దానికి ఇది కావాలి, అది తినాలి, ఇది చెయ్యాలి, అది తాగాలి అనుంది. ఇంకొక ఇంద్రియం కళ్ళకి నాకిది చూడాలి, అది చూడాలి. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపుగా వెళ్ళిపోతుంటే రథం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుకోదు. ఇంకోటి గుర్రాలు అదుపులో లేవు కాబట్టి డ్రైవరు అంటే ఇంటెలిజెన్స్ అన్నిటిని కలిపి పట్టుకున్నాడు కదా! వాడికి కూడా వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవట్లేదు. కానీ ఎవరు సఫర్ అవుతున్నారిక్కడ? ఆ రథంలో కూర్చున్నటువంటి వ్యక్తి సఫర్ అవుతున్నాడు. అంటే ఆత్మ సఫర్ అవుతుందనమాట. ఈరోజు మనం ఎక్కువ ప్రాధాన్యత మన ఇంద్రియాలకిస్తున్నాం. నాకది తినాలి, అది తాగాలి, అది చూడాలి, ఇలాగైపోవాలి, అది చెయ్యాలి అనుకుంటూ ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క వస్తువుని ఇవ్వడమే ధ్యేయం కింద పెట్టుకోవడం వల్ల అదుపులు పోయింది. అవి దక్కించుకోవడం కోసం మన బుద్ధిని కూడా కోల్పోయాం. అంటే తెలివితేటలు కూడా ఉపయోగించుకోవట్లేదు. అరే! ఇప్పుడు నేను ఈ యొక్క అలవాటుని చేసుకుంటే నా నన్నే నాశనం చేసేస్తది. అదక్కర్లేదు. ఇప్పుడు నా ఇంద్రియాలు సంతృప్తి పడుతున్నాయా? లేదా? కాబట్టి ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపు ఎళ్ళిపోతుంది. ఇంకా ఇంటెలిజెన్స్ వీక్ అయిపోయింది. ఆ డ్రైవర్ వీక్ అయిపోయాడన్నమాట కంట్రోల్ చేయలేక. ఆఖరికి ఎవరు సఫర్ అవుతున్నారు? అందులో కూర్చున్నటువంటి ప్యాసింజరు. ఆ ప్యాసింజర్ ఎవరు? ఆత్మ. అంటే ఈ శరీరంలో ఉన్నాం. మన ఇంద్రియాలనే సంతృప్తి పరచుకోవడానికి ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి మన జీవితం, మన కంఫర్టు అన్నీని. శరీరం బావుందేమో కానీ, అది మీకే తెలియాలి. శరీరాలు కూడా బాగాలేవు. ఎందుకంటే డిసిప్లిన్ లేదు. కాబట్టి ఎవరు సఫర్ అవుతున్నారు? మీరు సఫర్ అవుతున్నారు. ఆ రథాన్ని ఎలాగైతే కంట్రోల్ చేయలేకపోతున్నారో, మన జీవితాన్ని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అన్నమాట. ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల కిందట మనకంటే మన తాతలు, వాళ్ళు చాలా ఆనందంగా బతికారు. అప్పుడు ఈ టెక్నాలజీ లేదే. అప్పుడేమి అడ్వాన్స్‌మెంట్ లేదు. అప్పుడు ఈ ఉద్యోగాలు, ఈ కాంపిటీషన్ గొడవలు లేవు. కానీ మనకంటే సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? డైరెక్షన్. అంటే ఆత్మ నుంచి డైరెక్షన్ వచ్చేది. ఏంటి? ఈ శాస్త్రాలు చదవాలని. చదువుకోవడం రాకపోయినా గుడుల దగ్గరికి వెళ్లి, ఈ పురాణాలు, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు సాయంత్రం సత్సంగంలో వినేవారనమాట. వినడం వల్ల ఆ జ్ఞానంతోని వాళ్ళ బుద్ధి చాలా షార్ప్‌గా ఉండేది. ఇంటెలిజెన్స్. అంటే డ్రైవర్ స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి, ఈ 5 గుర్రాల్ని అదుపులో పెట్టేవారు. గుర్రం ఏదైనా కావాలంటే, "ఓయ్! అలా కాదు. ఇటు పక్కే వెళ్ళు. నేను చెప్తున్నాను కాబట్టి." గుర్రం చెప్పినట్టు డ్రైవర్ వినకూడదు. డ్రైవర్ చెప్పినట్టు గుర్రం వినాలనమాట. అంటే డైరెక్షను మన నుంచొస్తుంది. వ్యక్తి నుంచొస్తుంది. ఆత్మ అంటే వ్యక్తి. ఈ ఆత్మ నుంచి ఆహ్, నాలెడ్జ్ ఉంది. దేని మీద? ఈ జీవితం మీద. తర్వాత ఈ పురాణ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో వాటిని వినడం ద్వారా వాళ్ళకొచ్చిన ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఇంద్రియం కావాలంటది మందు కొట్టు అని. కానీ ఇంటెలిజెంట్ ఆపేస్తది. లేదు నీకు అపాయం కలుగుతది. నీ ఇంద్రియాల యొక్క షార్ప్‌నెస్ అంటే నంబ్ అయిపోతాయి. మన ఇంద్రియాలు నంబ్ అయిపోయాయనుకోండి, తిమ్మిరి పట్టేసాయనుకోండి, అప్పుడు ఆహ్, మన శరీరం మన మైండ్ ఏమవుతది డంబ్ అయిపోద్దనమాట. కాబట్టి ఈ రకంగా శాస్త్రాలు చెప్తున్నాయి. సో, డైరెక్షన్ ఆత్మ నుంచి బుద్ధికి ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ నుంచి మైండ్‌కి. మైండ్ నుంచి ఇంద్రియాలకి. కాబట్టి వాళ్ళ జీవితం ఎలా నడుస్తుందో వాళ్ళకి తెలుసు. ఏ గమ్యానికి చేరుకుంటారో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళ అదుపులో ఉంది కాబట్టి సంతోషంగున్నారు. కానీ ఇప్పుడు బతకటం ఎలాగా? ఇప్పుడు ఇంద్రియాలకి ప్రాధాన్యత రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్. గుర్రాలకి ఏం కావాలి? ఇంద్రియాలకి ఏం కావాలో చెప్పడం వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ఆ గుర్రం ఎటెళ్తాదో తెలీదు. రథం ఎటు తీసుకెళ్తాదో తెలీదు. అన్‌సర్టెనిటీ అంటే మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతాదో మనకే తెలీదు. ఎవరు చేసుకున్నారు? మనమే చేసుకున్నాం అలాగా. కాబట్టి మన డైరెక్షన్‌ని మార్చాలనమాట. ఆ! ఈ ఆత్మ శాస్త్రాన్ని మనం సరిగా అర్థం జేసుకోవాలి. ఆహ్,
ఈ నిజమైన వ్యక్తి అంటే శరీరం కాదు. కాబట్టి మీరందరూ నేను బావుంటాను, నేను అందంగా ఉంటాను, నేను లావుగా ఉంటాను, నేను సన్నగా ఉంటాను. ఎలా ఉంటే ఏంటండి? ఎవరెలా ఉంటే ఏంటి? ఒక్కొక్కరి శరీర తత్వం ఒకలాగా ఉంటది కదా! ఇప్పుడు హ్మ్. కఫాగుణం ఎక్కువుందనుకోండి. ఆయుర్వేద చెప్తుంది. కఫాగుణం ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ శరీరంలోని మట్టి తర్వాత నీరు ఎక్కువుంటదనమాట. వాళ్ళు కొంచెం తిన్నా కూడా లావుగా ఉంటారు. అలాగే ఆహ్, వాత, వాత ప్రక్రియ ఉన్న వ్యక్తికి ఆహ్, వాయు తర్వాత ఆకాశం అనేటటువంటి ఎలిమెంట్స్ వాళ్ళ శరీరంలో ఎక్కువుంటాయి. ఎందుకలాగంటే వాళ్ళు పుట్టడమే అలా పుట్టారు. పుట్టుకతో వచ్చినటువంటి ఎలిమెంట్స్. ఆ 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత తిన్నా సన్నంగే ఉంటారు. హ్మ్. ఎంత మీరు పెడితే ఆ పొట్ట పెరుగుతది కానీ శరీరం పెరగదు. పొట్ట ఒకటి కుండలా పెరుగుతదంతే. ఎక్కువ తినేస్తే. కానీ వాడికి ఎప్పుడు కూడా లావవ్వదు. అయితే ఈ విషయాన్ని తెలుసుకోకుండా లావుగా ఉన్నోళ్ళు బాగా సన్నం అయిపోదాం అనుకుంటే వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు వాళ్ళు. అవ్వకూడదు వాళ్ళు. వాళ్ళ శరీర తత్వం నేచురల్‌గా ఎక్కువ ఎర్త్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అలాగే ఉండాలి. అలాగే అందంగా ఉంటారు. అలాగే సన్నంగా ఉన్నోళ్ళు ఎక్కువ లావుగా అయిపోవడానికి ప్రయత్నిస్తే అది అనారోగ్యం అన్నమాట. అలాగే పిత్త శరీరం ఉంటారు. రెండిటికి మధ్య రకంగా ఉంటారు. అటు లావుగా ఉండరు, అటు సన్నంగా ఉండరు. అయితే దాన్ని మార్చడానికి ఎప్పుడైతే ప్రయత్నించకూడదు. సరిగా అర్థం చేసుకోవాలి. ఇంత హైట్ ఉంటే ఇంత వెయిటే ఉండాలి. అలాంటిదంటూ లేదండి. ముఖ్యమైనది మనం మర్చిపోతున్నాం. మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? లావుగా ఉంటే ఏంటి? సన్నంగా ఉంటే ఏంటి? కదా! అంటే ఏంటి? మనం చూసే దృష్టికోణం ఎప్పుడూ కూడా శరీరం శరీరంతోనే ముడిపెట్టుకుంటున్నాం. అక్కడే మనం చేసిన మొట్టమొదటి తప్పు అన్నమాట. చెప్పాను కదా! ఎవరికి ఏ కారుంటే ఏంటి? వ్యక్తితో ఇంపార్టెంట్. ఎవరు ఎలా కనిపిస్తే ఎలా ఉంటే ఏంటి? వాళ్ళ యొక్క ఆత్మతోని మనకి ఇంపార్టెంట్ అనమాట. నిజమైన వ్యక్తి అనమాట. హ్మ్. కాబట్టి ఆహ్, మనం చూసే తీరుని మనం మార్చుకోవాలి. ఇక్కడ మీకు చెప్పాను కదా! ఆత్మ భయంగా ఉందన్నమాట. అందుకే మొదట మన జీవితానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అనేవి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. హ్మ్. ఆ ప్రిన్సిపల్స్ వల్ల వాళ్ళ జీవితం ఎప్పుడూ కూడా సవ్యంగా నడిచేదనమాట. సంతృప్తితో నడిచేది. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నా సంతృప్తి లేదు. వాళ్ళకప్పుడు ఏమీ లేకపోయినా సంతృప్తితో ఉండేవారు. అసూయ ఇలాంటివేటివి లేవనమాట. ఎందుకు? వి ఆర్ డిక్టేటెడ్ బై సెన్సెస్. ఇంద్రియాలు మన జీవితాన్ని నడుపుతున్నాయి. ఆత్మ నడపట్లేదు. ఎందుకలాగా? పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసామనమాట ఇంద్రియాలకి. అంటే ఇప్పుడు నేను మా ఇంటికి నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడికొక అపార్ట్‌మెంట్ ఉందనమాట. వాడు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఆస్తికి ఓనరు నా ఫ్రెండ్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అంటే దాని మీద నాకు పూర్తి హక్కులున్నాయి. నేను ఎవరికైనా రెంట్ ఇవ్వచ్చు, లేదంటే నేనే వాడుకోవచ్చు. నాకు అప్పజెప్పాడు నమ్మకం మీద. కానీ నేను అది ఏం చేయొచ్చు? దేనికైనా వాడుకోవచ్చు. చెత్త పనులు చేయడానికి వాడుకోవచ్చు. ఆహ్, 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 లేదా అక్కర్లేని వాళ్ళకి దుండగులకి వాళ్ళకి ఇవ్వచ్చు. ఏ రకంగానైనా చేయొచ్చు పవర్ ఆఫ్ అటార్నీ. అలాగే మనమేం చేసాము? మన ఆత్మ యొక్క శక్తిని అంతా కూడా ఆ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఎవరికిచ్చేసాము? నిర్ణయించుకునే శక్తి ఇంద్రియాలకి ఇచ్చేసామనమాట. ఇప్పుడు ఇంద్రియాలు ఆత్మ చెప్పింది కూడా వింది. అసలు ఆత్మ ఉన్నదన్న విషయం కూడా మనకు తెలీదు కదా! సరిగాను. కాబట్టి ఈ ప్రపంచంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ అన్‌ఫార్చునేట్‌గా ఏ ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ అంటే డబ్బులు ఎలా సంపాదించాలి? మార్కులు ఎలా కొట్టాలి? అంతేకాని జీవితం ఎలా జీవించాలి అన్న విషయం చెప్పట్లేదు. అలాగే ఆత్మశాస్త్రం గురించి అస్సలే చెప్పట్లేదన్నమాట. కాబట్టి ఎందుకు? ఇంపార్టెంట్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే జీవితంలోని. ఈ విషయం మీకు అర్థం అవ్వడానికి ఆహ్, ఆహ్, మీకొక ఉదాహరణ చెప్పి ఈరోజు క్లాసు ముగిస్తాననమాట. ఒక పండితుడున్నాడు. వాడు చాలా గొప్ప పండితుడనమాట. శాస్త్రాలన్నీ వచ్చు. శ్లోకాలొచ్చు, శాస్త్రాలొచ్చు. ఏమైనా అడిగితే చాలు శాస్త్రాల యొక్క ప్రమాణాన్ని చెప్పి మరి చెప్పేస్తూ ఉంటాడనమాట. ఈ యొక్క ఈయనంటే అందరికీ గొప్ప మర్యాద ఊర్లోని.
అయితే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి ఈ నది దాటి వెళ్ళాలనమాట. పడవ తీసుకొని వెళ్తారు. సో, పడవ తీసుకొని వెళ్ళేటప్పుడు ఒకనాడు ఈ యొక్క పండితుడు ఈ కంకణాలు అన్నీ ఉంటాయి. బంగారం కంకణాలు అంటే ఆయన బిరుదులు అవన్నీని. ఆయన చాలా ప్రైడ్‌తో కూడా ఉంటారు కదా! అందరూ మర్యాద, దండాలు పెట్టడం అది. ఆయన బోట్‌లో వచ్చి కూర్చుంటారు. బోట్‌లో వచ్చి కూర్చుంటే, అమ్మో! ఇంత గొప్ప వ్యక్తి కూర్చున్నారు. ఆయనతో సమానంగా మనం ఎందుకు కూర్చోవడం అని మిగతా వాళ్ళందరూ బోట్‌ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అంటే మర్యాద. అయితే ఈ నావ బోట్ నడిపేవాడు అలాగా అవతల ఒడ్డుకి తీసుకువెళ్ళడానికి చాలా పెద్ద నదన్నమాట. తీసుకువెళ్ళడానికి మొదలుపెడతారు. అయితే ఈ పండితుడు అడుగుతాడు ఈ నావ నడిపేవాడిని. "నీకు ఆహ్, యాస్ట్రాలజీ తెలుసా? అంటే జ్యోతిషం చూడడం తెలుసా? జ్యోతిషం ఏం చెప్తది? ముందు ముందు నీ జీవితంలో ఏం జరగబోతుందో, ఆహ్, ఏం అపాయాలు కలుగుతాయో అన్న విషయాలు చెప్తది. నీకు తెలుసా?" అంటే, "అయ్యో! నాకు అలాంటివన్నీ ఎలా తెలుస్తాయండి? హ్మ్. నాకు చదువే రాదు" అని చెప్తాడు. "ఓహ్! అవునా? 25% నీ జీవితం వృధా అయిపోయినట్టే. నీకు ఈ విషయాలు తెలియకపోతే." మరి కొంతసేపు అయ్యేటప్పటికి మబ్బులు కమ్ముతున్నాయన్నమాట. ఆ సమయంలోని అడుగుతారు, "నీకు ఈ ఫిజిక్స్ తెలుసా నీకు? భౌతిక శాస్త్రం నీకు తెలుసా?" అంటే, "చెప్పాను కదయ్యా! నాకసలు ఏ జ్ఞానమూ లేదు." "అవునా? అసలు వర్షం ఎలా పడతది? ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎలాగుంటది? లా ఆఫ్ గ్రావిటీ అంటారు. ఆ! ఇవేవి నీకు తెలీవా? ఇవేమి నువ్వు తెలుసుకోలేదా జీవితంలో?" అంటే, "అయ్యో! ఆహ్, తెలీదు. చెప్పాను కదయ్యా! నాకు తెలీదు." అయితే 50% నీ యొక్క జీవితం వృధా అయిపోయినట్టే. ఇంకెందుకు చెప్పు నీ జీవితం అంటే, "అయ్యా! నాకు తెలిసిందల్లా ఈ బోట్ నడపడమే. కానీ ఫ్యూచర్ అంటారా? ఇప్పుడు నేను బోట్ నడుపుతున్నాను. రేపు కూడా, ఎల్లుండి కూడా, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను బోటే నడుపుతాను. నా జీవితం ఎలా ఎళ్తదో నాకు తెలుసు కదా!" అని అంటారనమాట. ఇంకొంచెం సమయం అయిన తర్వాత, "అసలు నీకు ఆస్ట్రానమీ గురించి తెలుసా? అంటే ఈ గ్రహాలయి ఎలా నడుస్తున్నాయి? అంతరిక్ష శాస్త్రం ఈ ఎన్ని గ్రహాలున్నాయి? ఎంత వేగంలో నడుస్తున్నాయి? ఇవన్నీ నీకు తెలుసా?" అంటే, "అస్సలు తెలీదండి." అంటే, అవునా! 75% నీ జీవితం వృధా అయిపోయినట్టే. ఎందుకయ్యా నీ బతుకు అనేసి అంటాడు ఆ పండితుడు. ఈ లోపట ఈ మబ్బులు కమ్మాయి కదా! వర్షం పెద్దగా అయిపోయి, అది చాలా పెద్ద గాలులతోని ఒక తుఫాన్‌లాగా మొదలైపోతూ ఉంటదనమాట. అయిపోతే అప్పుడు ఆ బోట్ వాడు అడుగుతాడు పండితుడిని, "అయ్యా! మీకు ఈదడం వచ్చా?" అంటాడనమాట. అంటే రాదు అంటే, "అయితే 100% మీ జీవితం నాశనం అయిపోయింది సార్" అంటారనమాట. ఎందుకు? బోట్ మీద వెళ్తున్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈతటం రావాలి. అలాగే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు జీవితం అంటే ఏంటి? ఏ రకంగా మనం జీవించాలి అన్న విషయం, ఏ రకంగా ఈదాలి అన్న విషయం మొట్టమొదట తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ ఇవన్నీని. కదా! అంటే ముందు మనం భగవద్గీతని నేర్చుకోవాలి. మన జీవితాన్ని సవ్యంగా గడపాలనుకుంటే. ఆ తర్వాత అందుకే కదా! ఇప్పుడు యంగ్‌స్టర్స్ మొత్తం కాలేజీలోని ఫస్ట్ రాలేదు. సెకండొచ్చారు. సెకండ్ అంటే కూడా గొప్పదే కదా! ఫస్ట్ రాలేదని ఆహ్, ఆత్మహత్య చేసుకున్నోళ్ళున్నారు. అలాగే స్ట్రగుల్ ఏమేమో మన పిల్లలకి. కష్టాన్నేమి ఇవ్వకుండా జాగ్రత్తగా అన్ని సౌకర్యాలు కల్పించేస్తాం. ఇంకేం నేర్చుకుంటారు వాళ్ళు? చిన్న కష్టం వస్తే ఫ్యూచర్‌లోని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. అంటే స్ట్రగల్ తీసుకోలేరు. సులువుగా అయిపోవాలనమాట. కాబట్టి పాజిటివ్ స్ట్రగల్ అనేది మనకి మనం ఇవ్వాలి. మన పిల్లలకి కూడా ఇవ్వాలి. ఆ స్ట్రగుల్ నుంచే వాళ్ళకి స్ట్రెంత్ ఒస్తది. ఆ స్ట్రెంత్ ఒచ్చారనుకోండి ఫ్యూచర్‌లోని మీరెప్పుడు హాయిగా ఉంటారు. మీ ప్రమేయం లేకుండా, మీ సపోర్ట్ లేకుండా వాళ్ళు బాగా బతికేస్తారు. కానీ అన్నీ మీరు అందించారనుకోండి, ఇంట్లో ఏ పని చెప్పలేదనుకోండి, చదువు పేరు మీద, ఉద్యోగం పేరు మీద ఒళ్ళొంచి పని చేయలేదనుకోండి, మైండ్ కూడా పని చేయదు సరిగాన. బెండ్ అవ్వదు మైండ్. ఆ! సుఖానికి అలవాటు పడిపోద్దనమాట. అప్పుడు వాళ్ళేం ప్రయోజకులవుతారు? ఏం కష్టాన్ని ఎదుర్కోగలుగుతారు? ఏమి ఎదుర్కోలేరనమాట. మనం కూడా అందుకే ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. రోజు ఒక రొటీన్. ఏ టైంకి లేవాలి? అసలు ఏం తినాలి? ఎప్పుడు పూజ చేయాలి భగవంతుడికి? ఎప్పుడు చదువుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా భగవద్గీత మనకి చెప్తదనమాట.